ఊరి వేటప్పుడు బస్సు దొరకకపోతే మస్తు గావరైతాం. అయ్యో ఏ గడియల బయలుదేరినామో ఏమో ఒక్క బస్ అన్న దొరికి పాడైతలేదు. ఓ దిక్కేమో పొద్దు పోవట్టే ఏదైనా ఆటోనో బండో వచ్చినా మంచిగుండు అని మస్తు బుగులు పడుతుంటాం. అసోంటిది అంతరిక్షంలో పోయి కిందికి వచ్చేటప్పుడు దిక్కు లేకుంటే వాళ్ళ పరిస్థితి ఇంకెట్లుంటుందో వల్ల సేమ్ సినిమాలలో చూసినట్టే అవుతుంది. అమెరికా నుంచి అంతరిక్షం పోయిన సునీత విలియమక్క పరిస్థితి. తానోడు తలిస్తే దేవుడోడు తలిసిండంటే ఇదేనేమో. 58 ఏళ్ల వయసులో బోయింగ్ కంపెనీలు తయారు చేసిన గాలి మోటార్ పనితనం ఎట్లుందో చెకింగ్ చేసేందుకు సునీతక్క బుచ్చు విల్మోర్ అనేటైనా ఇద్దరు కలిసి అంతరిక్షం పోయిర్రు. కథ మీకు అటే చిక్కిరు. 2 నెలల పొద్దాయి ఆనే ఉండబట్టి ఆడ వాతావరణం మన భూమి మీద ఉన్నట్టు ఉండదా. బువ్వకూరలు తినుడు కుదరదా. ఇగేమున్నది సునీతక్క బుచ్చన్న ఆరోగ్యం రోజుకింత దెబ్బతింటున్నది. సునీతక్క అయితే పురాగి ఇడ్చుకొచ్చింది. కట్టెపుల్ల లెక్క అయిపోయింది. బొక్కల్ల బలమంతా పోయి బాగా వీక్ అయిందట. ఎక్సర్సైజులు మన్ను మశానం ఏం చేయించిన పాయిద లేకుంటున్నదట. ఇంకా 19 రోజులు వాళ్ళు కిందికి రాకుంటే పరిస్థితి డేంజరే ఉండేటట్టున్నదని అంటున్నారు. పోనీ ఇంకో గాలి మోటార్ను పంపిద్దామంటే ఆడవై పార్కు పెట్టిన ఇలా గాలి మోటార్ ఆడికించి గదులుతే గానీ ఇంకో దాన్ని ISS కాడ పార్కింగ్ చేయలేరట. ఒక గాలి మోటార్ను లింక్ పెట్టుకునే దానికే ఛాన్స్ ఉన్నదట. ఆ బోయింగ్ కంపెనీ వాళ్ళు తొట్టతొలసూరి అంతరిక్షం పోయే గాలి మోటార్ తయారు చేస్తున్నాం కదా అని ఏం గాలి మోటార్ తయారు చేసిరో గానీ దాని గత్తర దిన పోయేది పోతుంటేనే ఆయన గ్యాస్ లీక్ అవుడు పెట్టిందట. ఇక నాసోళ్ళు కిందికి వెళ్ళే రిమోట్ కంట్రోల్ తోటి గ్యాస్ లీక్ కాకుండా సాగబెట్టిరు. ఇక ఎట్లనో గట్లా అయితే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ దాకానైతే చేరిరు. ఇక అంతరిక్షంలోనే గాలి మోటార్ను లింకు చేసి పార్కింగ్ పెట్టిర్రు. పోయినాడు సంబరంగానే అందరు సంబరాలు చేసుకున్నారు. గాలి మోటార్ కూడా మంచిగా మీదికి పోయిందని కంపెనీ వాళ్ళు కూడా కూసారు. కానీ ఫోన్ అయితే పోయిరు కానీ ఇక కిందికి మళ్ళీ వచ్చేటట్టే లేకుండా రిపేర్కి వచ్చిందట ఆ గాలి మోటారు. ఇక దాన్ని సగపెట్టి కిందికి వచ్చేటందుకు బోయింగ్ కంపెనీ మెకానికులు మస్తు దండలాడుతున్నారు. కానీ ఏం పాయిదా లేకుండా అవుతున్నదట. దాని పాడుగాని పానాలు రెంచీలు పట్టుకొని తిప్ప నట్లు బోలోట్లు ఎక్కిచ్చేటట్టు లేదా. పోనీ ఏదైనా తీగదేవితే సాల్టరింగ్ చేసి అతికిచ్చేటట్టు కాదా. వీళ్ళు వచ్చినాక ఎలన్ మస్క్ అన్న కంపెనీ తయారు చేసిన గాలి మోటార్ కూడా ఈ నెల 18 తారీఖు నాడు అంతరిక్షం పోయేది ఉండేనట. ఇక అది ఓ డౌటే ఉన్నదట. ఇప్పుడు మస్కన్న కంపెనీ తయారు చేసిన గాలి మోటార్ను పంపించే వాళ్ళని కిందికి తీసుకొచ్చే ఇషారం కూడా చేస్తున్నారట. మరి అది ఎట్లా ఏం కథ అన్నది నాసోళ్ళు కంపెనీ వాళ్ళతోటి మాట్లాడుతున్నారట. అరే పక్కూరికి పోయి వచ్చేటందుకే మాదండి తిప్పలు పడుతుంటాం మనం. అసొంటిది మీదికెళ్ళి మనుషులను పట్టుకురావాలంటే ఎంత తిప్పలు ఉంటుంది ఏం కథ. మళ్ళీ ఖర్చు కూడా 1000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. మరి ఏం చేస్తారో చూడాలి. అదివారదాకా బుచ్చన్న సునీతక్క అయితే మంచిగా ఉండాలనే కోరుకుందాం.